హాయ్ అండి. ముందుగా అయితే ఎన్టీఆర్ గారికైతే హ్యాపీ బర్త్‌డే. ఎందుకంటే ఆయన పుట్టినరోజు కాబట్టి. దాని తర్వాత చూసుకుంటే ఒక టీజర్ అయితే బయటకొచ్చింది. చాలా రోజులుగా ఎదురు చూస్తా ఉన్నారు ఈ టీజర్ కోసమైతే. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఫస్ట్ సైన్ చేసిన కాడి నుంచి ఈ 'వార్ 2' అనే మూవీకి సైన్ చేసిన కాడి నుంచయితే ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. చాలా క్రూరంగా విలన్‌గా చేయబోతున్నాడు. లేకుంటే విలనిజం వేరే లెవెల్‌లో చూపించబోతున్నారు. రకరకాలుగా అయితే చాలా చాలా స్ప్రెడ్ అయిపోయింది. చాలా న్యూస్ అయితే ఎవరికి ఊహించినట్టుగా వాళ్ళైతే చెప్పుకుంటూ వచ్చారు. మనమైతే ఎప్పుడు మాట్లాడుకోలేదు 'వార్ 2' నుంచి. దాని గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు. కానీ ఈ రోజైతే టీజర్ వచ్చినాక మనమైతే మాట్లాడుతున్నాం. ఎక్సలెంట్ ఉందండి. ఎక్సలెంటు. ఆహ్, ఎన్టీఆర్ గారిని విలన్‌గా చూపిస్తున్నారా? లేకుంటే హీరోగా చూపిస్తున్నారా? లేకుంటే 'హృతిక్ రోషన్' తోటి సమానంగా చూపిస్తున్నారా? ఎందుకంటే హీరో అయితే ఛాన్స్ లేదు. ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి బాలీవుడ్ హీరో 'హృతిక్ రోషన్' కాబట్టి ఆయన ఇంతకుముందు 'వార్ 1' చేసాడు కాబట్టి 'టైగర్ షరాఫ్' తోటి. ఇప్పుడు ఎన్టీఆర్ గారిని మళ్ళీ ఒక పాత్రలో ఒక సైడ్ క్యారెక్టర్ అనకూడదు. అతనితో పాటు ఈక్వల్‌గా లేకుంటే కొంచెం తక్కువగా ఉంటది ఖచ్చితంగా. అతనితో పాటు ఈక్వల్‌గా ఉంటే బాలీవుడ్ ఒప్పుకోదు గదా! ఎందుకంటే మెయిన్ హీరో వచ్చేసి 'హృతిక్ రోషన్' కాబట్టి. కానీ మనకి టీజర్‌లో చూసిన తర్వాత అయితే ఒక క్లారిటీ వచ్చింది. ఏంటి? పూర్తిగా విలనిజం అయితే అక్కడ కనిపించట్లేదు మనకి. ఎందుకంటే ఫస్ట్ నుంచి చెప్పుకుంటుందేంది 'వార్ 2లో' ఎన్టీఆర్ విలన్ పాత్ర చేస్తున్నాడు, విలన్ పాత్ర చేస్తున్నాడు. అందరిని అలా నమ్మించుకుంటూ వచ్చాం. చాలామంది అంటే నేను చెప్పలేదు. మిగతా వాళ్ళు చాలామంది చెప్పారు. కొంతమంది పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా చెప్పడం చూసాం. కానీ ఇప్పుడు టీజర్ చూసినాక ఒకటి అర్థమవుతుంది. అక్కడ ఏం చెప్తున్నాడు? వన్ ఆఫ్ ది బెస్ట్ స్పై ఆహ్, మంచి ఏజెంట్ 'కబీరు.' కానీ ఇప్పుడు కాదంటున్నాడు. అంటే ఇప్పుడు కాదంటే ఏంటి? ఇప్పుడు నేనొచ్చాను. అంటే ఎన్టీఆర్ ఇప్పుడు ఈ సినిమాలోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి, అతని క్యారెక్టర్ దానికన్నా ఆహ్, అంటే అతనికన్నా బెటర్‌గా చేస్తాడా పెర్ఫార్మన్స్ లేకుంటే బెటర్‌గా ఏదన్నా కనిపెట్టే విషయంలో గావచ్చు, లేకుంటే 'హృతిక్ రోషన్' కన్నా బెటర్‌గా ఏమన్నా చూపిస్తారేమో చూడాలి. ఎందుకంటే ఆ మాట అన్నాడంటే ఖచ్చితంగా అతని దగ్గర కేపబిలిటీ కావచ్చు, లేకుంటే ఎబిలిటీ ఏదైతే కేపబిలిటీ ఉంటుందో అది 'హృతిక్ రోషన్' కన్నా బెటర్‌గా అయితే చూపిస్తేనే కదా! ఆ మాటొచ్చేది ఎన్టీఆర్ నోటి నుంచి. కాబట్టి ఎన్టీఆర్ ఇక్కడ విలనా? కాదా? అనేది అయితే ఒక సస్పెన్స్ అయితే వదిలేసారు. ఎందుకంటే అర్థం కాకుండా అయితే వదిలేసారు. ఎందుకంటే ఆ మాట అన్న తర్వాత ఏమైంది? ఒకవేళ 'హృతిక్ రోషన్' ఎట్లానే ఒక ఏజెంట్, ఒక స్పై కాబట్టి ఓకే. అతనికి క్లారిటీ ఉంది. ఇతను కూడా ఒక స్పైయేనా? ఈ ఇద్దరు